ఏందమ్మా, నిద్ర పట్టడం లేదా? నిన్నటి నుంచి అసలు నిద్ర పట్టడం లేదు డాడీ. నిన్న కూడా ఇలాగే తిరిగారా? మీ ఇద్దరు పక్కన లేకపోతే నిద్ర పట్టడం లేదు డాడీ. వెళ్ళి మమ్మీ దగ్గర పడుకో. నువ్వేం ఫీల్ కావు కదా? అక్కర్లేదు, నేనే వస్తాను. మమ్మీ, నువ్వు రోజు ఇలాగే పడుకుంటావు కదా? మీకోసం. రాగిని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా తల్లి సాక్షిగా నిజమే చెప్తున్నాను. నేను తప్పటడుగులు వేశాను, కానీ నువ్వు అనుమానించినట్టు తప్పుడు పని మాత్రం చేయలేదు. జీవితంలో మీ అబద్ధాలు విని విని అలసిపోయాను. మీ అపజయాల్ని తట్టుకునే ఓపిక నాకుంది, కానీ మీ అబద్ధాల్ని భరించే శక్తి మాత్రం లేదు. ప్లీజ్ రాగిని. చచ్చిపోదాం అనుకున్నాను, కానీ మన వల్ల మన పిల్లల జీవితాలు నాశనం కాకూడదు. అందుకే ఇంకా ఉన్నాను. అలా మాట్లాడద్దు రాగిని. నువ్వు లేకపోతే నేను లేను. ఈ విషయం నాకన్నా నీకే బాగా. వద్దు, నేనింకేం విందల్చుకోలేదు. నేను నిర్ణయానికి వచ్చాను. ఇక నుండి మనం లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం. అనకు రాగిని. నన్ను అమ్మలా చూసుకునే నువ్వే ఇలా అంటే నేనేమైపోవాలి? నన్ను తిట్టు, ఇంకా కోపంగా ఉంటే కొట్టు.
అంతేకాని అలా మాట్లాడకు. రావచ్చా? రండి సార్, కూర్చోండి. మీరు వస్తారని నేను ఊహించలేదు సార్. ఇప్పుడు నేను రాలేదు. పల్లవి ప్రేమ పంపించింది. ఈ ప్రేమ 8 ఏళ్ల నుంచి ఉంది కదా సార్? అప్పుడు రాని ప్రేమ ఇప్పుడు వచ్చిందంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది సార్. ఐఎమ్ రియల్లీ థ్రిల్ సార్. చెప్పండి సార్. భవిష్యత్తులో నా కూతురు బాధపడకూడదని ఆ రోజు వద్దన్నాను. ఇప్పుడు దాని బాధ చూడలేక నీ దగ్గరికొచ్చాను. దాట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాట మీ నోటి నుంచి వినడానికి 8 ఏళ్ళు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను వద్దన్నారు, ద్వేషించారు, బెదిరించారు, చివరికి ఊరు వదిలి పారిపోమ్మని చెప్పారు. నా జీవితంలో ముఖ్యమైన 8 నిండు యవ్వన సంవత్సరాలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేశారు, సంతోషమే. మీలాంటి వాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఒప్పుకోవడం నా అదృష్టమే. కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు సార్. అప్పుడు నాలో నచ్చనిదేమిటి, ఇప్పుడు నచ్చిందేమిటి? నాకు తెలిసి నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను. పిసరంతా కూడా మార్పు లేదు సార్. మారాలి. నా కూతుర్ని పెళ్లాడుతున్నందుకు మారి తీరాలి. అలా మారడానికి, నా కూతుర్ని సంతోషంగా ఉంచడానికి ఏం కావాలన్నా ఇస్తాను. ఒక్క నా నీతి నిజాయితీ తప్ప. నువ్వు మారతావని ఆశిస్తున్నాను. మాయ గారు, మీరంతటా మీరు వచ్చి అడిగాక మారడానికి ట్రై చేస్తాను.
గాడ్ బ్లెస్ యూ. వస్తాను. నందిని, ఏ నందిని, come on, yeah. షాలు బజ్జీ. దెబ్బ తగిలి నా చెయ్యి కదరా, ఈ చెయ్యి బాగానే ఉందిగా, తీసుకుని తిను. శాలిని, నువ్వు ఆగుదిన వాడికి ఏం కాలేదులే కాని. రై, నాకు డౌట్ రా, నీకు నిజంగా దెబ్బ తగిలిందా లేకపోతే సింపతి కోసం ఏమైనా బిల్డప్ రా? నిజంగానే అన్నయ్య. రై, వీడు నడుచుకుంటూ వెళ్తుంటే వాడు సైకిల్ మీద వచ్చి వీడి తగిలితే దెబ్బ తగిలిందంటరా, నమ్మచ్చంటావా? నాకు డౌటే. కదా అన్నయ్య, ఆగ్రా టెస్ట్ చేద్దాం. శాలిని, వాడికి ఏం కాలేదులే వదినా. అవునరా, నీ బైక్ బయట చూశాను, దానికి దెబ్బలేం తగలేదు కదరా. బైక్ కూడా కట్టు కడతారా అన్నయ్య? అది కాదురా, బైక్ చిన్న దెబ్బ కూడా తగలకుండా నీకు ఎంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? రై, వీడు వరుస చూస్తుంటే వీడు మ్యూజిక్ కోసం కాలేజ్ ఎగ్గొట్టడానికి వేసిన ప్లాన్ లో ఉందిరా. అన్నయ్య, మ్యూజిక్ మాట నా దగ్గర ఎత్తద్దు. అదేంట్రా, మ్యూజిక్ అంటే నీకు ప్రాణం కదా. అదే నా ప్రాణం తీసింది. అంటే మొన్న గిటార్ తీసిన ప్రాక్టీస్ చేద్దామని. ఏహ, బైక్ డ్రైవ్ చేస్తూ ఎవడైనా గిటార్ ప్రాక్టీస్ చేస్తారా? అన్నయ్య, నన్ను చెప్పని. కొత్త సాంగ్ ప్రాక్టీస్ చేద్దామని గిటార్ తీసానా, స్ట్రింగ్స్ ప్లే చేశానా, కరెంట్ షాక్ కొట్టింది. అంతే, నేను కింద గిటార్ పైన. అంత పెద్ద షాక్ కొడితే నీకింత చిన్న దెబ్బ. నా అదృష్టం బాగుండి పక్కనోడు ప్లగ్ బీకాడు, డాక్టర్ డబ్బు బీకాడు. ఆహా, ఈ సంగతి ఇంకా నాన్నగారికి తెలీదు. తెలిస్తే ఆయన 2 బీక్తారు. పల్లవి, పల్లవి, అర్చన, ఒకసారి పైకి రా. వస్తున్నా. ఏంటనమ్మా? ఏమిటి నానమ్మా అని అక్కడే నిలబడి అడుగుతావేంటి? కిందికి రా. నేనేం చేశాను? ఏం చేసావా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? ఏమైంది నానమ్మా? ఏమైంది బామ్మా? చెప్తా. ఏంటే, నా కొడుకుని లొంగ తీసుకునేంత దాని వెయ్యవా నువ్వు? వాడంతటా వాడే వెళ్ళి సూర్యతో నీ పెళ్లి నిశ్చయం చేసుకునేలా చేస్తావా? అవును, మీ నాన్న సూర్యంతో మాట్లాడొచ్చాడంట. తొందరలో నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేస్తారంట. సూర్యం పొంగిపోయాడంట. అలాగే మామయ్య గారని వరుస కూడా కలిపాడంట. అబ్బా, ఇదంతా సిగ్గే. పెళ్ళని 10 నిమిషాలు కాలేదు, అప్పుడే నీ బుగ్గలు చూడు ఎంత పడ్డాయో. వదినా, నాకు ఎంబ్రాయిడరీ నేర్పుతానన్నావు కదా. డైవర్ట్ చేయాలని చూడకమ్మా. బుగ్గలు ఎందుకు ఎర్రబడ్డాయో అది చెప్పు. ఎందుకంటారా వెధవా? ఆ సూర్య కిరణాలు తగిలితే మొహం ఎర్రబడకి ఇంకేమవుతుంది? చూడు, చూశాను. ఆ మొహంలో ఎరుపు కాదురా,
1000 క్యాండిల్ బల్బులో వెలిగిపోతుందిరా. అందుకేనమ్మా మా సూర్య 8 సంవత్సరాలు వెయిట్ చేశాడు. నానమ్మ చూడు నానమ్మ. 8 ఏళ్లే ఉంటే తన కోసం 80 ఏళ్ళైనా ఎదురు చూడాల్సిందే. చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా మా కంటికి బాబేనంట. చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు మంచి ఊపున పాట పాడానయ్య. అచ్చా, ఆపు. ఇప్పుడు పాడాల్సింది ఆ పాట కదరా. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, ఇద్దరొకటయ్యే వేళ ముచ్చటైన పెళ్ళి. మరుమల్లి. సైలెన్స్. ఇప్పుడు పాడాల్సింది అది కాదు. అరే రే అరే రే అరే రే మనసే జారే, ఇది వరకు ఇది నా మనసే జారే. ఏ పల్లవక్క, అసలు నాన్న ఎలా ఒప్పించావే? స్వయంగా రాజశేఖరమే నా కాళ్ళు పట్టుకొని కన్యాదానం చేయబోతున్నాడు. రాజశేఖరం ఇంట్లో రేపు నిశ్చితార్థం. అక్కడ జరిగేది శుభకార్యం కాదు, ఆ శుభకార్యం